మీరు నిజంగా ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా తీసుకోబోయే ఒక అద్భుతమైన నిర్ణయం ఏంటి? I think I'll probably avoid alcohol. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. జైల్లో పెడతామంటే పెట్టుకో, ఏమైతుంది? ఢిల్లీ లిక్కర్ కేసు ఊహించని మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. ఆధారాలు లేనటువంటి ఆరోపణలకు ఊతమిస్తే ఇక ఈ దేశంలో డెమోక్రసీ అనేది చచ్చిపోతుంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? నేను మా ఫాదర్ ఇద్దరం కూర్చొని మీ నాన్న మాట్లాడుకున్నాం. నిన్ను మందలించడం అన్యాయమా, రాయడం అన్యాయమా? అసలు మా నాన్న మందలించినా మేము మాట్లాడుకున్నామో లేదా మీకెట్లా తెలిసిందని నేను అడుగు. అదే జర్నలిజం అంటే. ఒకవేళ ఏదైనా ఇష్యూలో ఏదైనా ఏజెన్సీ సిబిఐఓ ఈడీఓ వాడో వీడో ఏదైనా చేయాలని అనుకుంటే నేను ఎప్పుడు కూడా 1 రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదండి. 20 లక్షల గిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాచ్ గిఫ్ట్ ఏంది? నేను కొనుక్కున్నా. భలే ఉన్నారు. 20 లక్షలు వాచ్ కొనుక్కుంటారా? ఎందుకు కొనుక్కోండి? డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు కదా. డబ్బు సంపాదించాలి, చెమటోడ్చాలి, కష్టపడాలి, వస్తాయి డబ్బులు. లెజిటిమేట్ మార్గాల్లో కూడా వస్తాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల దగ్గర డబ్బు వచ్చిందా లేదా పక్కన పెడితే టీఆర్ఎస్ నాయకుల దగ్గర వెల్త్ విపరీతంగా పెరిగిపోయింది. అంటే అది నాన్ కరప్షన్ అన్నదే ఇక్కడ డెఫినేషన్. కేసీఆర్ మీరు అఫిడవిట్లు చెక్ చేయమన్నట్టు 2014లో 6 కోట్లు మీ అఫిడవిట్లో చూపించారు. 2019 మీ ఎమ్మెల్సీ ఎన్నికల అఫిడవిట్ టైంకి 17 కోట్లు అయింది. డబుల్ పైన అయింది. 120% గ్రోత్ కనిపిస్తుంది. షో ఆఫ్ ఉంటుంది. డైమండ్స్ పెడతారని, బంగారం షాపులకు వెళ్తే బంగారం తీసుకొచ్చేస్తారని. నేను డబ్బు సంపాదించకుండా ఉండలేదు, కానీ ప్రతి ఒక్కటి కూడా లెజిటిమేట్ మార్గాల ద్వారానే నేను సంపాదించుకున్నాను. నేను నమ్మను.